ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. భార్యాభర్తల మధ్య సంభాషణ. ధనవంతునికి పేదవానికి మధ్య వ్యత్యాసం ఏంటి? ఒక అమ్మాయిని చూడడానికి ఒక గోడకి సీసీ కెమెరాలను పెట్టేవాడు ధనవంతుడు. అదే అమ్మాయిని చూడడానికి గోడకి కన్నం పెట్టి చూసేవాడు పేదవాడు. అదృష్టానికి దురదృష్టానికి తేడా ఏంటి? ఒక అమ్మాయి రోడ్డు మీద వెళ్తుంటే నా వైపు చూసి నవ్వింది అనుకో, అది అదృష్టం. ఆ టైంలో నువ్వు నా పక్కన ఉంటావు చూడు, అది దురదృష్టం. సుఖానికి దుఃఖానికి తేడా ఏంటి? దుఃఖం అంటే నీలాగా ఎప్పుడు నా చుట్టూ తిరుగుతూనే ఉంటుంది. సుఖం అంటే మీ చెల్లిలాగా అప్పుడప్పుడు వచ్చిపోతుంటుంది. మీరు ఎవరో అమ్మాయితో తిరుగుతున్నారంట. ఎవరు చెప్పారు? నేను బస్సుని అయితే నువ్వు బస్టాండు. ఈ బస్సు ఎన్ని ఊర్లు తిరిగినా బస్టాండ్కి వచ్చి ఆగుతుంది. వంట చేయాలి, కూరగాయలు తీసుకురండి. ఇంట్లో వంకాయలు ఉంటాయి కదా, వండు. ఆ వంకాయలన్నీ పుచ్చులేనండి. సంసారం అనే ఉచ్చులో పుచ్చులు ఒక లెక్క, వండే తినేద్దాం. ఏమండి, ఒక చీర కొనండి. కాజాలు తినడానికి కాజాలు లేవంటే రకుల్ ప్రీతి సింగ్ వచ్చి రసగుల్లా అడిగిందంట. ఇక్కడ కూరగాయలు కొనడానికి డబ్బులు లేవు అని అంటే నీకు చీర కావాలా ఏంటి? కోపం చూపిస్తున్నారా? కోప్పడక నీ మీద పడమంటావా? మీకు నేను ఎప్పుడు అందంగా కనిపించలేదా? ఎందుకు కనిపించలేదు? నిద్రపోయేటప్పుడు అందంగా కనిపించావు. ఎందుకంటే అప్పుడే కదా నోరు మూసుకొని ఉండేది. నా మనసులో 24 గంటలు మీరే ఉంటారు. మరి మీ మనసులో 24 గంటలు నేనుంటానా? ఇలాంటి ప్రశ్నలు నువ్వు అడగకూడదు. ఎందుకంటే సమాధానాలు ఉండవమ్మా. ఎంతక మీరు నాతో కాపురం ఇష్టంగా చేస్తున్నారా, కష్టంగా చేస్తున్నారా? కన్ఫ్యూజన్లో చేస్తున్నా. ఏమన్నారు? అదేనే, ఇష్టంగానో కష్టంగానో ఏదోలా చేస్తున్నాను కదా. సర్లే, వెళ్ళి కాఫీ పెట్టు. నేను పెట్టను. మీకు అంతగా తాగాలనిపిస్తే మీరే వంటగదిలోనికి వెళ్ళి పెట్టుకొని తాగండి. నాతో గొడవ పడడానికి ఏదో ఒకటి కావాలి నీకు. అంటే నేను గొడవ పడుతున్నానా? అంటే నేను ఆడుతున్నానా? తమరు గొడవ పెట్టుకోరు, నేనే ఒళ్ళు బలిసి గొడవ పెట్టుకుంటున్నాను. మీ ఆడవాళ్ళు అంత ఇంతేనే అంటే నన్ననండి. ఆడవాళ్ళందరినీ ఎందుకు అంటారు? బయటకు వెళ్ళి ఒక్కసారి చూడండి మగవాళ్ళు ఎలా ఉన్నారు. పెళ్ళం ఏది చెప్తే అది వింటున్నారు. నా కర్మ నాకు తగులుకున్నారు. నేను ఎడ్డాం అంటే మీరు తెడ్డాం అంటున్నారు. కట్టుకున్నాక తప్పుతుందా? చచ్చేదాకా ఏదడమే. మీ ఆడవాళ్లకు తలనొప్పి వస్తుంది, కాలు నొప్పి వస్తాయి, చేతులు నొస్తాయి, కడుపు నొస్తుంది. మరి నోరు నొప్పి ఉండదా? అలా అరుస్తున్నావు. రాజు, ఒరే, ఈ అమ్మాయిలు అందంగా స్టైలిష్గా ఉండే వాడిని లవ్ చేస్తారా, లేదా ఆస్తి ఉండి జాబు ఉన్నవాడిని లవ్ చేస్తారా? రవి, అందంగా స్టైలిష్గా ఉన్నవాడిని లవ్ చేస్తారు. ఆస్తి ఉండి జాబు ఉన్నవాడిని పెళ్లి చేసుకుంటారు. భర్త, అప్పట్లో పెళ్లి కూతురు అత్తారింటికి వెళ్ళినప్పుడు తెగ ఏడ్చేవారు కదా, ఇప్పుడేంటి డీసెంట్గా ఏడుస్తున్నారు? భార్య, అప్పట్లో మేకప్ కాస్ట్ చాలా తక్కువ కాబట్టి ఎక్కువ ఏడ్చేవారు. ఇప్పుడు మేకప్ కాస్ట్ చాలా ఎక్కువ, అందుకే తక్కువ ఏడుస్తున్నారు. జైలర్, నేను జైలర్గా వచ్చినప్పటి నుండి చూస్తున్నా. నిన్ను కలవడానికి ఒక్కరు కూడా రావడం లేదు. ఎందుకు? నీకెవ్వరూ లేరా? ఖైదీ, ఎందుకు లేరు? మాది పెద్ద ఫ్యామిలీ. అమ్మ, నాన్న, అక్క, చెల్లి, తమ్ముడు, అన్న, అత్త, మామయ్య, పిన్ని, బాబాయ్, ఇంతమంది ఉన్నారు. జైలర్, ఇంతమంది ఉంటే నిన్ను చూడడానికి ఒక్కరు కూడా రాలేదు. ఎందుకు? ఖైదీ, ఎలా వస్తారు సార్? వాళ్ళందరూ నాలాగే జైల్లోనే ఉంటేను. అమ్మాయి, ఇక చాలు, వదిలేద్దాం. నీకు నాకు సెట్ కాదు. అబ్బాయి, రక్త సంబంధికులే వదిలేస్తున్నారు, ఇక నువ్వెంత? మధ్యలోనే వచ్చావు, మధ్యలోనే వదిలేస్తున్నావు. అమ్మాయి, రక్త సంబంధికులు ఎవరు? అబ్బాయి, దోమలు రాత్రి కుట్టి పగలు వదిలేసి వెళ్ళిపోతున్నాయి.
థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.